బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఎగువ కురుస్తోన్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 38 అడుగులకు చేరింది. సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా ఉండడంతో 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పడవల్ని నమ్ముకుంటున్నారు అక్కడి ప్రజలు. భద్రాచలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఖమ్మం కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. భూపాల్, గోదావరి ఉధృతి ఏ స్థాయిలో ఉంది? ప్రస్తుతానికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 38 అడుగులకు చేరుకుంది. అంటే దాదాపు 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలతో దాదాపు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏటూరు నాగర్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఆ ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఆ వాగుల్లో నీరంతా వచ్చి గోదావరిలో చేరుతుంది. అయితే ఈ ఏటూరు నాగరం పైన ఎక్కువగా వరద లేకపోవడం వల్ల ఇది అంత ఉధృతంగా కొనసాగే అవకాశం లేదు. అయితే ఈ మేరకు ఛత్తీస్గఢ్ లో ఆ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల అటు వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు, అదేవిధంగా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, వియ్యారపురం, కూరవరం ఈ మండలాల్లో ఉన్న వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకి అంతరాయం కలుగుతున్న పరిస్థితుంది. వాజేడు మండలంలో ఉన్న చీకుపల్లి వాగు, ఈ చీకుపల్లి వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఆ బ్రిడ్జి నిర్మాణం నత్తనరకి నడుస్తున్న సమస్య ఉన్న నేపథ్యంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో కాలేదు. అయినప్పటికీ ఇక్కడ వాగు మీద నీళ్లు ప్రవహిస్తుండటంతో దాదాపు 30 గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా అంటే ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఈ లైన్ల మరమ్మతులు, విద్యుత్ శాఖ లైన్ల మరమ్మతులు చేస్తుంది. ఈ మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ దాదాపుగా 30 గ్రామాలకి సాంకేతిక లోపంతో గత రాత్రి నుంచి కరెంటు పోవడంతో అక్కడ ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితుంది. ఎందుకంటే గ్రామాల్లో
కరెంట్ ఉంటేనే నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కరెంటు లేకపోవడం వల్ల ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితుంది. మొత్తం మీద గోదావరి వరద స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో రేపు ఇదే పరిస్థితి కొనసాగితే రేపు ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది. ఋషి, రైట్ భూపాల్, థ్యాంక్ యూ.